హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మేము పనికి వెళ్ళాము. పని అయితే చెట్ట చిరాకు వచ్చింది నాకైతే. ఎందుకంటే ఇసుక ఒకటే పచ్చుగుంది, ఇసుక అసలు పడనే లేదు. ఈరోజు అయితే బాగా కోపం వచ్చింది నాకైతే. ఇంతలోనే అయితే మా అమ్మాయి ఫోన్ చేసింది, హాస్టల్ నుంచి వచ్చి తీసుకెళ్ళి డాడీ అందరు పేరెంట్స్ వస్తున్నారని చెప్పి ఫోన్ చేసింది. ఇంకా నేనైతే హాస్టల్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే సంక్రాంతికి సెలవులు కాబట్టి సెలవులు ఇచ్చారు హాస్టల్కి. ఇంకా చాలామంది పేరెంట్స్ కూడా వస్తారు కదా, అందరికంటే ముందే వెళ్ళాలనుకున్నాను కానీ పనికి వెళ్ళాను కాబట్టి పని చూసుకొని మళ్ళీ పాప ఫోన్ చేయగానే హాస్టల్కి అయితే వెళ్ళాను. నేను వెళ్ళే వరకు అయితే అక్కడ చాలామంది పేరెంట్స్ నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు చాలా అంటే చాలామంది ఉన్నారు. వందల్లో ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు కాదు, వందల్లో ఉన్నారు నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు. ఇంకా అక్కడైతే క్లాసులు ప్రకారంగా సైన్ పెడతారు. సైన్ అయ్యాక అంటే మనం పిల్లల్ని తీసుకెళ్తున్నట్టుగా సైన్ పెట్టి మన ఆధార్ లింక్ ఇవ్వాలి, అప్పుడే పంపిస్తారు పిల్లల్ని. ఇంకా మా పాప చూడాలి, మా పాప ఆనందానికి అద్దులు ఉండవు ఇంకా. ఎందుకంటే ఇంటికి వెళ్తున్నాం కాబట్టి చాలా ఆనందపడుతుంది. అదే హాస్టల్లోకి వెళ్ళేటప్పుడైతే ఏడుస్తుంది. ఇంకా పిల్లలందరూ కూడా ఎవరు సంతోషంలో వెళ్ళిపోతున్నారు. పేరెంట్స్ అయితే చాలామంది వచ్చారు. ఏ క్లాస్కి ఆ క్లాసు సబ్జెక్టు టీచర్ ఉంటారు, ఆ టీచరు నేము ఇంకా మన ఆధార్ నెంబర్ అదన్నీ తీసుకొని పంపిస్తారు. ఎందుకంటే ఆ పాపని తీసుకెళ్ళినట్టుగా. ఇంకా మా పాప లగేజ్ అయితే తెచ్చుకుంటుంది, సైన్ అయిపోయింది. ఇంకా ఆనందం చూడండి ఎలా ఉందో. ఇక మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసాము. సాయంకాలం అయితే ఇంకా మా పిల్లలు డాబా పైన గాలిపటాలు ఎగిరేస్తున్నారు. మా చిన్నోడు, మా బామ్మర్ది కొడుకు, అమ్మాయి కూడా చూశారు కదా, చాలా వీడియోలో ఉంది. నా వీడియోలో మా మేనగోడ్లు అవుతుంది నాకు. ఇంకా పిల్లలు గాలిపటాలు ఎగరేసుకుంటే మా చిన్నోడేమో మా అమ్మ నాకు ఇవ్వట్లేదు, గాలిపటాలు ఇవ్వమని చెప్పు, బావకి ఇవ్వమని చెప్పు అని అంటున్నాడు. సరే ఆయనకి ఎవరంటే ఇచ్చాడు, కొద్దిసేపు అలా అలా అన్నాడు. ఇంకా చిన్నపిల్లలు అంటే ఆనందం అంతే కదా, ఇంకా గాలిపటాలు ఆడుకుంటుండే కదా, అంతే కదా ఇంకా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. బాయ్.